మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ మా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య, అలాగే బీజేపీ నుండి ఆరు రమేష్, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి డాక్టర్ సుధీర్ కుమార్, ముగ్గురు ఉన్నారన్న. ఇప్పుడు వరంగల్ జిల్లా అనేది ఉద్యమాల కిల్లా, పోరాటాల జిల్లా. తెలంగాణ ఉద్యమం ఇలా బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి వరంగల్ జిల్లా ఆదుకుంది. గతంలో వరంగల్ జిల్లా అంటే ప్రతి 2 రోజులకు ఒకటి ఎన్కౌంటర్ జరిగేది. ఆ పోచమ్మ మైదానం ఆ ఏరియాలో న్యూస్ పేపర్ తీస్తే ప్రతి రోజు ఎన్కౌంటర్ జరిగిన రోజు ఉండకపోయేది. అక్కడ వరంగల్ జిల్లాలో అన్ని రకాల భావజాలాలు, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అన్ని చైతన్యవంతమైన జిల్లా. హైదరాబాద్ తర్వాత కీలకమైనది వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీస్ అంటారు. అక్కడ విచిత్రంగా ఏంటంటే ఈసారి ఒక రాజకీయ పార్టీలో ఎంపీ టికెట్ అనౌన్స్ అయినాక ఆ రాజకీయ పార్టీ బీఫామ్ వదిలిపెట్టి, బీఆర్ఎస్ బీఫామ్ వదిలిపెట్టి ఇంకో పార్టీలో గెలవడం అనేది దేశంలో ఎక్కడ జరగదు. నిన్న బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అనౌన్స్ తీసుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకొద్దు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తామనడం వెనకాల కడియం శ్రీహరి గారు స్వతహాగా మాదిగ సామాజిక వర్గం కాదు, మాదిగల్లో ఉపకులాలైన బైండ్ల సామాజిక వర్గం. ఆయన ఒక లెక్చరర్ గా మంచి పేరుతో టీడీపీ పార్టీలో ఒక పరిపాలన దక్షుడుగా ఉండడము, స్వతహాగా ఆయనకున్న ఇమేజ్ వేరు. కానీ ఆయన మొన్న తీసుకున్న స్టెప్ తోటి, ఆయన నా వయసే 46 ఏళ్ళు, నా చిన్నప్పటి నుంచి ఆయన అన్ని రకాల పదవుల్లోనే ఉన్నాడు. ఆయన మరి ఇవాళ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ కాకపోతే తెలంగాణ సమాజానికి వచ్చిన నష్టమేం లేదు కదా. ఆయన తన ఇమేజ్ ను పాడు చేసుకున్నాడు. ఇంకోటి కడియం కావ్య ఒక ముస్లిం మతస్థుడిని చేసుకోవడం అనేది కూడా కొంచెం వివాదాస్పదమైంది. ఇన్ని రోజులు దాచిపెట్టడం అనేది అది తప్పు. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ స్వతహాగా పెళ్లి చేసుకున్న తర్వాత మతం హస్బెండ్దే వస్తుంది కదా. అది కొంచెము సోషల్ మీడియాలో బాగా నెరేటివ్ కావడంతో వాళ్ళకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. సెకండ్, కడియం శ్రీహరి యొక్క స్వార్థాన్ని అటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. నిన్నటి దాకా మా దగ్గర ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవి అన్ని ఆయన అనుభవించని పదవి లేదు ఒక ముఖ్యమంత్రి తప్ప. ఆయన ఇమేజ్ ని ఆయనే పాడు చేసుకున్నట్టు అయిపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా కడియం శ్రీహరి కూతురును ఓడించడం కోసం ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఆరుల రమేష్ కి కలిసి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము ఇన్ని రోజులు కష్టపడితే మా జీవితాలంతా ఆగం చేసుకొని చేస్తే నిన్నగాక మొన్నొచ్చి ఎడెత్తుకపోయాడనే కోపం ఉంది. ప్లస్ మందకృష్ణ మాదిగ అవుట్ రైట్ గా అక్కడ మాదిగ వర్గీకరణ కోసము వరంగల్ మాదిగల ఓటు బ్యాంక్ చాలా కీలకము. కడియం శ్రీహరిని ఎట్లయినా ఓడించాలని కలిసి పనిచేస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఆయనకి. ఆరుల రమేష్ కి గతంలో 90,000 మెజారిటీ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ లో. మొన్న టీఆర్ఎస్ మీద వ్యతిరేక పవనాలతో ఓడిపోయాడు. ఆరుల రమేష్ కి కలిసి వస్తున్నాయి ఈ అంశాలన్నీ కూడా. ఆరుల రమేష్ వరంగల్ లో ఊహించని విధంగా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. అక్కడ నెక్ టు నెక్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అర్బన్ ఏరియాస్ మొత్తం కూడా బీజేపీ వైపు ఉంది. కొంత రూరల్ ఏరియాస్ లో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది. కానీ అది ఎంతవరకు టర్న్ అవుతుంది అనేది చూడాలి. ఈ రోజు పరిస్థితి చూస్తే మాత్రం వరంగల్లో బీజేపీ జెండా ఎగిరినా కూడా ఆశ్చర్యం లేదనే పరిస్థితి ఉంది. అవును, అంటే అందరూ ఏమంటున్నారు అంటే వరంగల్లో బంగారుపల్లెల్లో ఎంపీ పదవి ఇచ్చినట్టున్నారు ఆరు రమేష్కి అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ కరెక్ట్ లేరు, కాంగ్రెస్ క్యాండిడేట్ కరెక్ట్ లేరు కాబట్టి బంగారుపల్లెల్లో పట్టుకొచ్చి ఇచ్చినట్టే అంటే వాళ్ళ జనాలు. బీఆర్ఎస్ క్యాండిడేట్ అసలు ఎవరనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఆయన ప్రజాజీవితంలో లేడు, ఆయన ఏదో డమ్మీ క్యాండిడేట్ లాగా అయిపోయింది. ఖచ్చితంగా కడియం కావ్య వర్సెస్ ఆరూరు రమేష్ ఉంది. ఇక్కడ మాదిగా ఓటు బ్యాంకు, హిందుత్వవాదము, మోడీ ఇమేజ్ వీటన్నిటితో ఆరూరు రమేష్ గెలిచినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం.